हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल द नीली शो। आज हम तेलुगु मूवी निन्नु कोरी से एक क्लाइमैक्स सीन के ऊपर रिएक्शन देने वाले हैं। इसमें नानी है, निवेदा थॉमस, आदि पिनिशेट्टी, मुरली शर्मा, पृथ्वीराज, तनिकेला भरणी, विद्युलेखा रामन और बहुत सारे लोग हैं। इस मूवी के डायरेक्टर हैं शिवा निर्वाणा और म्यूजिक दिया है गोपी सुंदर ने। एक्चुअली इसमें मुझे कोई लिंक्स नहीं भेजे गए हैं, बट बहुत सारे वीडियोस मिले। जब मैंने क्लाइमैक्स सीन सर्च किया तो 3 मिनट्स के 4 मिनट्स के मिले, बट दिस इज़ द लॉन्गेस्ट वन। मुझे कॉन्टेक्स्ट पता नहीं है, सो आई थॉट लॉन्गेस्ट वन ही बेटर होगा। थोड़ा ज़्यादा कॉन्टेक्स्ट मिलेगा बोल के, सो आई चोज दिस वीडियो। आई एम नॉट श्योर इज दिस द वन यू आर एक्सपेक्टिंग और नॉट, बट एनीवेज क्लाइमैक्स सीन है तो ज़्यादा इन्फॉर्मेशन बहुत ही बेटर होगा। स्पेशली जब मैंने मूवी नहीं देखा है तो आई डोंट नो अबाउट द स्टोरी, सो जितना ज़्यादा सीन बड़ा होगा उतना ज़्यादा इन्फॉर्मेशन मिलेगा मुझे। तो लेट्स गो विदाउट एनी फर्दर डू, रिएक्ट करते हैं। मैंगो माय मैंगो తెలుగు ఫిల్మ్ నగర్। మరి పద ఈ విషయం పల్లవికి చెప్పి పల్లవి మనం ఎవరం సార్ మొగుడు పిల్లల మధ్యలో? ఈ ప్రాబ్లం మంది కాదు సార్. ఉండమ్మా, అరుణ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. లేదు నాన్న, తను బయట తినేసే ఉంటాడు, మీరు తినండి. బ్రదరు టయానికి వచ్చారు, రండి భోంచేతురు. కానీ నేను బయట తినేసాను. ఏంటమ్మా ఇది? అరుణ్ పద్ధతి ఏం బాగాలేదు. పైగా ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడంట. పల్లవి, మావయ్యకి మొత్తం విషయాలనే తెలుసు. నువ్వు ఉమా ప్రేమించుకున్నారన్న సంగతి కూడా మాకు తెలుసు. నా మాట విని అరుణ్కి డివోర్స్ ఇచ్చే, ఉమాని పెళ్లి చేసుకో. ఏమే ఉమా, నీకు ఓకేనా? నాకెప్పుడో ఓకే సార్. పల్లవి ఏదో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంది. అరుణ్కి ఇంకా తన మీద ప్రేమ ఉందనుకుంటుంది. నిజంగా ప్రేమించినోడైతే తను ప్రేమించినోడు తీసుకొచ్చి 10 రోజులు ఇంట్లో పెట్టుకుంటాడా? నిజంగా ప్రేమించినోడైతే మమ్మల్ని ఒక్కరోజు కూడా అనుమానించకుండా ఉంటాడా? ఇంట్రెస్ట్ లేదు సార్, ప్రేమ లేదు. అంటే ఏంటి సార్? తనకి పల్లవి అవసరం లేదనా, పల్లవిని అనుమానించాల్సిన అవసరం లేదా? ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నా. ఇదంతా కాదు సార్, నేను రెడీ. తనకు ఓకే అయితే నాకు ఓకే. నాకు ఓకే. నేను చెప్పేది విను. అరుణ్ నీకు కరెక్ట్ కాదు. కలిసి ఉండి గొడవలు పడడం కంటే విడిపోయి సంతోషంగా ఉండడమే మంచిది. ఏమై ఉమా? కరెక్ట్ సార్. అయినా మీ జనరేషన్ కి విడిపోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు కదమ్మా. నువ్వు అను, మిగతావన్నీ నేను చూసుకుంటాను. रियलाइजिंग समथिंग, ये लोग माइंड गेम्स खेल रहे हैं यार। नानी यार, ఏమ్మా see his eyes. ఎక్కడికి వెళ్తున్నారు? నీ నుంచి దూరంగా. పల్లవి, just stop it. Just stop it. చెప్పేది నీకే. Leave it. వదిలేసి వెళ్ళిపోతామని అనుకున్నావుగా, ఇంకేదో నీ దగ్గర అనుకో. అమ్మాయి ఎవరైనా అడిగితేనే వెళ్ళిపోతావా? నీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదని ఆ బాధలో నేను ఆ రోజు అలా మాట్లాడాను. అందులో నీకు నా ప్రేమ కనిపించలేదా? అరుణ్, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పు, ఒక్క మాట చెప్పు చాలు. నేను ఆ రోజు చూసింది నిజమా కాదా? నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరు లేరు పల్లవి.
నిన్ను ప్రాణం. చూసారా, ఇదే సార్ లైఫ్. ప్రేమకి పెళ్ళితో పని లేదు, కానీ పెళ్ళికి ప్రేమ అవసరం సార్. ప్రేమించిన అమ్మాయి జీవితం బాగుండాలి, తన ఫ్యామిలీ బాగుండాలనుకున్నావు చూడు. నీ ప్రేమలో నిజాయితీ ఉందమ్మా. నా ప్రేమ ఏముంది సార్? పెళ్ళైపోగానే ప్రేమించిన వాళ్ళు ఉన్నారో పోయారో పట్టించుకొని ఈ రోజుల్లో నా లైఫ్ బాగుండాలని పల్లవి, క్రిస్టి లైఫ్ బాగుండాలని అరుణ్. వాళ్ళ ఆలోచన ముందు నా ప్రేమ ఎంత సార్? ఒక జ్ఞాపకం అంతా. ఇక్కడికి రాకముందు నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను సార్. అది వెతుక్కుంటే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి పల్లవి ఎవరిని చూసిన తర్వాత అర్థమైంది, మన లైఫ్ ఎప్పుడు మనతోనే ఉంటుంది సార్. దాన్ని ఎక్కడెక్కడో వెతుక్కోక్కర్లేదు. పల్లవి లాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలు, లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా తయారవుతుంది సార్. లైఫ్ మనకి బోల్డ్ అని ఛాన్స్లు ఇస్తుంది, మనం దానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. నేను ఇస్తాను సార్. ఉమా ఎక్కడికి? ఇదంతా నాకు అర్థమైంది సార్. లోపల ఉన్న ఉమామేశ్వరికి అర్థం ఎలా చెప్పాలి? ఒక 10 minutes ఇస్తే సెట్ అయిపోతాడు సార్. वाओ यार, वाटर इसलिए हमको नेचुरल स्टार बोलते हैं. What an actor he is. Wow, beautiful place. పల్లవి, ఆ. నిన్ను మాట అడుగుదాం అనుకుంటున్నానే. ఏంటమ్మా? మన సుగ్న చెల్లి వాళ్ళ కూతురు రాజీ ఉంది కదా, అవును. తనని ఉమ్మాకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? ఉమాక ఒక మంద అలవాటు లేదు, ఏ లవ్ స్టోరీస్ లేవు, బంగారం లాంటి అబ్బాయి. ఏంటి? బాగుంటుంది. హాయ్ మా. बेटी है क्या? వస్తాం అనుకోలేదు. పండుగ అంటే ఫ్యామిలీతోనే గడపాలి కదా భయ్య. మీరు తప్ప ఎవరు లేరు ఇక్కడ. అంకుల్ దగ్గరికి వెళ్తావా? దా, దా, ఎల్లు దా, 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 దా. ఎల్లమ్మా. వద్దులే బాసు, మీ లేడీస్ ఎవరు మా దగ్గర రారు, నాకు అర్థమైపోయింది. ఇంకేంటమ్మా, సార్ పప్పను ఎప్పుడు పెట్టిస్తావు? అదే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని. తీసుకో. మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఉంది, చాలా బాగుంటుంది. మొన్న ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, వైజాగ్ అమ్మాయి. ఇంకా చాటింగ్ స్టేజ్లోనే ఉంది. ఈ వీకెండ్ కలుస్తున్నాం. ఏంటమ్మా చెప్పనే లేదు? అమ్మాయి బాగుంటుందా? దీపిక పడుకో. ఏంటి అంత బాగుంటుందా? ఎవరికి తెలుసు, ఆ ఫోటో పెట్టి. కాదు, ఫేస్ చూడకుండా ఫేస్బుక్ లో అలా ఎలా మరి? మనసులు కలవాలి కానీ చూసుకోవాలంటే సార్. అవును సరే, ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు ప్రేమించుకుంటారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? పోనీ పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటాం సార్. చాలా గొప్ప మాట చెప్పావు. అలాగే అమ్మాయి అబ్బాయి కనుక్కోండి. అయ్యో సార్, మీరు కొత్త డౌట్లు పెట్టండి. सीरियसली वो जेन्यून डाउट था यार, जो लास्ट में उन्होंने पूछा है कि लड़का है क्या लड़की है बोल के. सच में आजकल बता नहीं सकते कि लड़की है क्या लड़का है बोल के, जो भी चैटिंग करते रहते हैं. एनीवेज दैट वाज नाइस. दीपिका पडुकोन बोलते वही फोटो लगाया वो. वाह, मुझे लगा लाइक वाह ख़त्म हो जाएगा जब नानी घर से बाहर आके यू नो ज़ूम आउट होते जा रहा था ना, तो मुझे लगा वहीं ख़त्म कर देंगे मूवी. बट इट्स नाइस टू शो दैट उनका एंडिंग कैसे हुआ, आगे उनकी लाइफ कैसे हुई. मुझे समझ में आ गया कि मूवी किस बारे में, क्योंकि आई रिमेंबर वॉचिंग वन सॉन्ग फ्रॉम दिस मूवी, निन्नु कोरी.
गाने का टाइटल याद नहीं है, बट मैंने देखा था उसमें वो बहुत एक ही लाइक रेंट पे रहते हैं शायद, एक छुप छुप के मिलते रहते हैं, टिफिन कुछ बनाती रहती है, खाते रहते हैं। वो मुझे याद है यार, कुछ ट्यूशन्स लेते रहते हैं, वो सीन्स याद है मुझे, गाना याद नहीं आ रहा है, बट वो उनका लव फेज है ना, जब लव करते रहते हैं एक दूसरे के साथ, तब का भी गाना होगा, वो मुझे याद है। बाद में पता नहीं क्या हो जाता है, ये ब्रेकअप होता है या फिर पेरेंट्स नहीं मानते हैं, क्या होता है पता नहीं, उनका आदित्य निशेट्टी के साथ शादी हो जाती है निवेदिता का। सो उसके बाद क्या है पता नहीं, बट जिस तरह से नानी डायलॉग्स बोल रहे थे, उस डायलॉग से तो ऐसा लग रहा है कि शी वॉन्टेड टू नो आफ्टर हर मैरिज वॉट ही बिकेम ऑफ, लाइक उनकी लाइफ अच्छी हो बोल के ये इंक्वायरी करने, इंट्रोगेट करने लगती है किसी फ्रेंड्स को, या फिर पता चल जाता है कि ऐसे ठीक नहीं, उनकी लाइफ ठीक नहीं चल रही है बोल के शायद वो अच्छा चाहती है, एंड शी रीचेस आउट टू हिम, एंड उनके पति भी मान जाते हैं कि हमारे घर में आओ रखो थोड़ा, यू नो पता नहीं किस रीजंस की वजह से उनके घर में रहने के लिए परमिशन देते हैं। वो डायलॉग से तो ऐसे ही समझ में आ रहा था, बट आई थिंक दे हैड सम मिसअंडरस्टैंडिंग्स, शायद उनके लाइफ में, उनके मैरिज में कुछ प्रॉब्लम्स होंगी जो इनिशियल स्टेज में होती है ना, जब अंडरस्टैंडिंग ठीक से नहीं होती है, प्यार होता है बट जल्दी से बोल नहीं पाते हैं, वो ऑकवर्डनेस नर्वसनेस होती है, शायद ये भी वो शायद ब्रेकअप से उभर नहीं पा रही है, कम्प्लीटली बाहर नहीं आ पा रही है, एंड रियलाइज़ नहीं कर पा रही है कि अपने पति से कितना प्यार करते हैं, वो कुछ ऐसा सिचुएशन होगा, एंड ही इज़ द वन हु इज़ मेकिंग यू नो देम रियलाइज दैट दे आर इन लव विथ ईच अदर, एंड दे आर लाइक परफेक्ट कपल बोल के। एंड उनके डैड के साथ मिलके जिस तरह से कॉन्स्पिरेसी करते हैं मुझे अच्छा लगा यार, लाइक ही इज काइंड ऑफ लाइक मोस्ट ऑफ द यू नो स्टोरीज में ऐसा देखते हैं कि जब मैरिज ठीक से नहीं होती, प्रॉब्लम्स होते हैं, तो जो भी एक्स बॉयफ्रेंड जो होता है वो आके उन दोनों का रिलेशनशिप तोड़ के इनसे शादी करने के बारे में सोचता है। सो आई थॉट इट माइट बी दैट काइंड ऑफ थिंग, बट ये जिस तरह से कॉन्स्पिरेसी कर रहे हैं कि वो दोनों मिल जाए, उन दोनों को पता चले, रियलाइज हो कि वो दोनों कितने परफेक्ट हैं एक दूसरे के लिए, भले ही मैं अकेला हार्ट ब्रोकन रहूँ फिर भी चलेगा बोल के। एंड वाव यार, दैट डायलॉग वेयर ही स्टार्टेड टू टॉक, वो एक एक गल्प जो ले रहे थे, एक एक यू नो जॉ, जिस तरह से वो अपने टीथ को जॉ टाइट कर रहे थे, लाइक एक एक छोटा छोटा एक्सप्रेशन जो हो जाए उनके चेहरे में, वो मूवमेंट्स हो जाए, द वे ही इज़ ट्राइंग टू होल्ड डाउन हिज, वो वॉइस होता है ना, कभी कभी बहुत सैड होते हैं, बातें बाहर नहीं निकलती हैं, तो गल्प लेना पड़ता है, थोड़ा पॉज लेना पड़ता है, हिम्मत लानी पड़ती है। एवरी सेकेंड ऑफ दैट एक्सप्रेशन वॉज गोल्ड यार, गोल्ड, सच में फायर था, वाह। एंड द वे ही इज ब्रिस्कली वॉकिंग ऑफ, पूछते हैं कि कहाँ जा रहे हो, तो बोलते हैं मुझे तो समझ में आया, बट मेरे अंदर के, उनका नाम है शायद उमा महेश्वर, तो मेरे अंदर के उमा महेश्वर को पता चलना चाहिए कि जो हो रहा है वो सही हो रहा है बोल के, 10 मिनट्स दे दो बोल के, जिस तरह से रोते हुए जाते हैं अपने आप को समझाने, लाइक अंदर अंदर ही समझाने का, वो रियलाइज़ होने का कि क्या हुआ, रियलिटी क्या है बोल के। वो कैमरा एंगल भी मुझे बहुत अच्छा लगा यार, वाओ, म्यूज़िक, वाओ, नानी यार सच में, लाइक ही नेल्ड दिस कैरेक्टर। एंड उनको नेचुरल स्टार इसलिए बोलते हैं क्योंकि जिस तरह से एक इंसान फील करता है उस इमोशंस को, वैसे ही आ रहे थे यार। मुझे पता नहीं कब मैंने रोना शुरू कर दिया, बट रोना आ रहा था यार उनके डायलॉग स्टार्ट होते ही। स्टार्टिंग में मुझे थोड़ी हंसी आ रही थी कि क्या कर रहे हैं, कॉन्स्पिरेसी कर रहे हैं, तो मुझे रियलाइज़ हो रहा था कि स्टोरी लाइन क्या है बोल के। सो आई वॉज लाइक फीलिंग वाओ, आई केम टू नो अबाउट दिस स्टोरी बोल के, ऐसे सिर्फ हैप्पी फील कर रही थी। बट देन वाह, वो डाइनिंग टेबल के पास भी जिस तरह से नानी एक एक ऐसे छोटे छोटे उनको देखते रहते हैं, उनके एक्सप्रेशन देखते रहते हैं, उनके डैड को सिग्नल करते रहते हैं कि कुछ कहो, कुछ स्टार्ट करो हमारा नाटक जो हमने प्लान किया था बोल के। एंड आदि पिनिशेट्टी, ही इज़ ऑल्सो लाइक, उनका भी दिख रहा था कि वो बहुत अपने आप के इमोशंस जो है वो रोक रहे थे। ही डजंट वांट टू एडमिट इट, माइट बी बिकॉज वो बोल रही थी ना कि वो लड़की कौन है बोल के, मैंने पूछा इसलिए तुम ऐसे छोटी जान की बात कर रहे हो। लाइक ही इज़ हर्ट दैट शी इज़ डाउटिंग हिम, लाइक पता नहीं किस वजह से वो आती है, लाइक मिसअंडरस्टैंड कर रही है मुझे, मैं इतना प्यार करता हूँ बट फिर भी तुम मुझ पर डाउट कर रही हो, शक कर रही हो बोल के। शायद उनको बहुत हर्ट फील हुआ। एंड माइट बी ही इज़ ऑल्सो थिंकिंग दैट शी लव्स हिम, माइट बी शी इज़ बेटर ऑफ विथ नानी बोल के, वो सोच के वो शायद छोटी जाने की बात कर रहे थे। बट वो फोटो फ्रेम में जो भी उन दोनों के बीच में वो नर्वसनेस था, वो ऑकवर्डनेस था, मिसअंडरस्टैंडिंग था, वो तोड़ दिया है। वाओ। एंड निवेता वॉज ऑल्सो, उनके रोने से मुझे भी रोना आ रहा था। निवेता वॉज टू गुड इन दिस।
हर एक एक्टर बहुत अच्छी तरह से अपना रोल निभाया है यार, बहुत अच्छा था। पता नहीं कब, बट आई वांट टू सी दिस मूवी फ्रॉम स्टार्ट। क्या है, क्या होगा बीच में, क्या किस तरह से, क्यों ये लोग ब्रेकअप होते हैं, कैसे इनकी शादी होती है, कैसे ये लोग मानते हैं, कैसे अपनी लाइफ गुजारते हैं उनकी मैरिज लाइफ कैसी जाती रहती है, हाउ दे रीच आउट टू हिम एंड देन ब्रिंग हिम टू लिव विद देम। तो क्या है वो स्टोरी लाइन, क्या है देखना है किस तरह से सिचुएशंस आते हैं उनके। अच्छा था यार। आप लोग बताइए आपको क्या लगता है, कमेंट्स में जरूर लिखिए, भेज दीजिएगा, लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले आशा, तब तक के लिए बाय।